మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద ఈరోజు పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్, మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డీసీ గారు, ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్సీసీ పార్టిసిపేషన్ తోటి, ఎన్ఎస్ఎస్ పార్టిసిపేషన్ తోటి, స్కూల్ చిల్డ్రన్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది మోర్ దెన్ ఒక 2000 పార్టిసిపేషన్తో ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఈ గంజాయికి అగెనిస్ట్గా ఈ ర్యాలీ అనేది హ్యూమన్ చైన్ ఫామ్ చేయడం కూడా జరిగింది. దీని అందరి ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ గంజాయి మత్తు కానీ డ్రగ్స్ మత్తు నుంచి మన యువతని మనం కాపాడుకోవాలి. గంజాయి మీద, డ్రగ్స్ మీద మనం యుద్ధం ప్రకటించాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన స్టెప్ అవగాహన అందరికీ ఉండడం, ముఖ్యంగా పేరెంట్స్లో చాలామంది అపోహలు ఉంటాయి. వాళ్ళ పిల్లలు ఏదైనా డ్రగ్స్కి అలవాటు పడ్డా, గంజాయికి అలవాటు పడ్డా ఇది బయటకి చెప్పాలంటే ఏమైనా పోలీస్ కేసు అవుతుందేమో, ఇది మనకి పరువు సమస్య అవుతుందేమో అని కుమిలిపోతుంటారు లోపల. అట్లాంటి ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1972 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మీకు తెలిసిన వాళ్ళు గంజాయి బారిన పడినా, డ్రగ్స్ బారిన పడినా, మీ సొంత రిలేటివ్స్ దీని బారిన పడినా మీరు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు నషాముక్త్ భారత్ అభియాన్ కింద వాళ్ళని ఎలా మనము డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి సప్లై చేయని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మీ పిల్లల్ని మనం కాపాడుకోవడానికి మనకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ అవగాహన, ఏ అపోహ లేకుండా దయచేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ చుట్టుపక్కల ఉన్న టీచర్స్ కావచ్చు, స్కూల్ చిల్డ్రన్ కావచ్చు. ఇప్పుడు పెద్ద ఎత్తున జిల్లాలో యొక్క 850 ఈగల్ క్లబ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా టీచర్స్, స్టూడెంట్స్ ఎవరైనా పక్కదారి పడుతుంటే ఆ మొక్క చెడిపోతున్నప్పుడు చిన్నప్పుడే దాన్ని కరెక్ట్గా వంచాలి. లేకపోతే పెద్దయినాక రౌడీ షీటర్ అవ్వడము, గాంజా నుంచి సప్లై అవ్వడం కూడా మనం చూస్తుంటాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పేరెంట్స్, టీచర్స్ కూడా యాక్టివ్ రోల్ తీసుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్యంగా మనం చూస్తే మన జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 500 కేజీల గంజాయిని మనము పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి విలువ కూడా 45,50,000 రూపీస్ గంజాయి అండ్ 10 వెహికల్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 14446 ఈ నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసినట్లయితే మీకు నషాముక్త్ భారత్ అభియాన్ కింద డీఅడిక్షన్ కానీ అలాంటి సపోర్ట్ మీకు డైరెక్ట్గా వస్తుంది. మీకు ఒకవేళ ఇది మాట్లాడడం కానీ ఇంకా ఏ రకమైన మీకు ఇబ్బంది ఉన్నా మీ దగ్గరలో ఉన్న జిఎంఎస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేకపోతే అందరికీ తెలిసిన 112 నెంబర్కి ఫోన్ చేసినా మీకు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ కన్స్యూమ్ చేయడం అనేది చట్టం కూడా నేరంగా చూడదు. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఎట్లయితే మంచి రీతిలో పెట్టాలనే చట్టం కానీ పోలీస్ వ్యవస్థ కానీ పనిచేస్తుంది. కాబట్టి మీరు అపోహను పక్కన పెట్టి ఎవరైతే మీ పిల్లలు కానీ ఇంకొకరు గంజాయి బారిన పడితే ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సెకండ్, ఈ గంజాయి ముద్దాయిలను మనము ఆల్మోస్ట్ పాత ముద్దాయిల్ని అందరినీ కలిపి ఇప్పటివరకు మోర్ దెన్ ఒక 80 మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా కఠిన చర్యలు ఉంటాయి. రీసెంట్గా కూడా ఒక గంజాయి ముద్దాయిని అరెస్ట్ చేస్తే అతను జైల్లో చనిపోవడం కూడా జరిగింది. ఈ గంజాయి మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు సార్, తర్వాత డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, మన డీజీపీ సార్ అందరూ కూడా రోజు మా టెలికాన్ఫరెన్సెస్లో కానీ ప్రతి రివ్యూలో కూడా హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మన యూత్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలని. దీని మీద పోలీస్ కూడా హయ్యెస్ట్ ప్రయారిటీతో వర్క్ చేస్తున్నారు. ఎవరైనా ఇన్ఫార్మర్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎడల వాళ్ళందరికీ మంచి నగదు బహుమతి కూడా ఇస్తారు. 10,000 నుంచి హయ్యెస్ట్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇస్తారు సక్సెస్ఫుల్గా వాళ్ళ వల్ల గంజాయి అని మనం పట్టుకోగలిగితే. ఆర్టీసీ డ్రైవర్స్ నుంచి, టీచర్స్ నుంచి, ఆటో డ్రైవర్స్ నుంచి, లారీ డ్రైవర్స్ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ అప్పీల్ చేస్తున్నాము. ఈ పార్కింగ్ ఆఫీసర్స్ నుంచి, ఈ ఏదైతే కొరియర్స్ చేసే ఆఫీసర్స్ నుంచి, చేపల చెరువుల యజమానుల దగ్గర నుంచి, బయట నుంచి బంగ్లాదేశ్ నుంచి, మన ఏజెన్సీ ఏరియా నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు ఇలాంటి అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు ఇన్ఫామ్ చేయండి. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా మీకు తెలిసిన డ్రగ్స్ మీద ఇన్ఫర్మేషన్ మీరు బయట చెప్పకపోతే మీరు చట్టరీత్యా మీరు కూడా నేరస్తులు అవుతారు. సో ఈ ఎంప్లాయర్స్ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము, వాళ్ళు ఏదైనా ఈ గంజాయికి సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్ ఏదైనా ఉన్నప్పుడు ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాచిపెట్టారని తెలిస్తే వారిని కూడా శిక్షించడం జరుగుతుంది.
దయచేసి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సద్వినియోగం చేసుకుని 1972కి ఎక్కువ పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ ఇచ్చి గంజాయి నుంచి మన ఏలూరుని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని డ్రగ్స్ ఫ్రీ ప్లేసెస్గా మనం మార్చుకుందామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.